అమెరికా 50% సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో రైతులు, పశు పోషకులు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదు, ఒత్తిడి పెరిగినా భరిస్తాము అని చెప్పి ప్రధాని మోదీ ప్రకటించిన పరిస్థితి సార్. భారత్ ఎంతవరకు భరించగలుగుతుంది? ఎంతవరకు భరించగలుగుతాం జోస్యం చెప్పకూడదు, భరించాలి. ఎంతవరకు అంటే అవసరాన్ని బట్టి భరించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇష్యూ ఎంతవరకు భరిస్తున్న ఇష్యూ కాదు, ఇష్యూ ఏంటి, ఎంత మేరకు అమెరికా ఒత్తిళ్లకు కూడా నిలబడి ప్రభుత్వం ఉంటుంది అనేది ప్రశ్న. ఎందుకంటే మనకు చరిత్ర చూస్తే ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో అమెరికా ఒత్తిళ్లకు రాజీ పడుతూ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇరాన్ నుంచి ఆయిల్ కొనవద్దు అంటే వెంటనే అమెరికా ఒత్తిడికి తలవంచి మన ప్రభుత్వము ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం దాదాపు ఆపేసి 10 to 12% ఒకప్పుడు మన మొత్తం చమురు దిగుమతుల్లో, ఇప్పుడు అది 1% లోపలికి పడిపోయింది. రష్యా విషయంలో, రష్యా నుంచి ఆయిల్ కొనడం విషయంలో నిలబడిన ప్రభుత్వము ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం విషయంలో నిలబడలేదు. సో అందువల్ల గత చరిత్ర అదంతా ఎందుకు, ఇప్పుడు ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, ఎర్రకోట బురుజులపై నుంచి మాట్లాడుతూ దేశ ప్రజలను ఉద్దేశించి రైతులు, పశుపాలకులు, మత్స్యకారుల ప్రయోజనాల కొరకు నరేంద్ర మోడీ గోడలాగా నిలబడతాడు అన్నాడు. అది వార్కే చేస్తే మెక్కడే హోంగా అన్నారు. ఏ రకమైన ఒప్పందం పైన మేము అంగీకరించము అన్నాడు. సరిగ్గా ఇవాళ కూడా ఇదే మాట అన్నాడు. ఇవాళ 25th రోజు అన్నారు. 15th 25th మధ్యలో ఆగస్ట్ 18th వస్తుంది. ఆగస్ట్ 18th రోజు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాటన్ పైన 11% 11% ఇంపోర్ట్ డ్యూటీని సస్పెండ్ చేస్తూ సెప్టెంబర్ 30th వరకు నోటిఫికేషన్ ఇచ్చింది. మీరు జస్ట్ గూగుల్లో కొట్టండి కనబడుతుంది. సో 11% ఇంపోర్ట్ డ్యూటీ అండ్ కాటన్ సస్పెండెడ్ అని గూగుల్లో కొట్టండి. దేశంలో ఉన్న ప్రతి పత్రికలో వచ్చిన వార్త. అన్ఫార్చునేట్లీ తెలుగు మీడియా కవర్ చేయలేదు. తెలుగు రాష్ట్రాలు, పత్తి పండించే రాష్ట్రాల్లో ముందున్న రాష్ట్రాలు. తెలంగాణలో ఐ థింక్ ఇది ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్. అయినా కూడా అన్ఫార్చునేట్లీ మీడియా దీన్ని పట్టించుకోలేదు, రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోలేదు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు పత్తి పైన 11% ఉన్న 11% ఇంపోర్ట్ డ్యూటీని తీసేసింది. దీనివల్ల ఏం జరుగుతుంది? పెద్ద ఎత్తున విదేశీ కాటన్ మన దేశంలోకి రాబోతుంది. మరి ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు, నేను రైతుల ప్రయోజనాల కొరకు రాజీ పడనంటున్నాడు కదా. మరి దీన్ని రాజీ అంటారా ఏమంటారో మీరు చెప్పండి. నేనేమి అబద్ధం చెప్పడం లేదు. ఆగస్ట్ మీరే చెప్తున్నారు, ఒకవైపు మేము ఎట్టి పరిస్థితుల్లో రైతుల విషయంలో రాజీ పడమంటున్నారు. మరి ఎందుకని కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ, విదేశీ కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీని మీరు ఎందుకని సస్పెండ్ చేశారు? దీనివల్ల ప్రభుత్వానికి 170 కోట్ల నష్టం రెవెన్యూ. ఈ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల అప్రాక్సిమేట్లీ 170 crore నష్టం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇదివరకే నిల్వ చేసుకున్న పత్తి నిల్వల ధరలు పడిపోవడం వల్ల 700 కోట్ల నష్టం. ఇక పత్తి రైతులు కోతకు, హార్వెస్ట్కు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు విదేశీ పత్తి అచ్చులతోనే మార్కెట్లో పత్తి ధరలు పడిపోతాయి. మనం చూసాం, పత్తి రైతుల ఆత్మహత్యలు చూసాం. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసాం. సో మరి ఎందుకని మీరు కాటన్ పైన వేశారు? ఇది ఎవరి ప్రయోజనాల కొరకు వేశారు? ఆల్రెడీ కాటన్ ఇంపోర్ట్స్ టు ఇండియా పెరుగుతున్నాయి. మీకు 2023-24లో $859 million కాటన్ ఇండియాకు ఇంపోర్ట్ అయితే, మీకు 2024-25లో $1.2 billion కాటన్ ఇంపోర్ట్ అయింది. అంటే మోర్ దెన్ 107% ఒక్క ఏడాదిలో పత్తి దిగుమతులు పెరిగాయి. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఇంకా విపరీతంగా పెరుగుతాయి. ఎవరికి లాభం ఇది? భారతదేశం ఎక్కడి నుంచి కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది? టాప్ 2 కంట్రీస్, ఒకటి ఆస్ట్రేలియా, 2 అమెరికా. మరి ఇప్పుడు ఎవరి ప్రయోజనాల కొరకు ఈ నిర్ణయం తీసుకున్నారు? మీకు క్లియర్గా కనబడుతుంది కదా. సో మీకు ఆస్ట్రేలియా తర్వాత నెక్స్ట్ అమెరికా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇతర బ్రెజిల్, ఈజిప్ట్ ఉంటాయి. సో మరి క్లియర్గా మీరు ఆల్రెడీ ట్రంప్ను మెప్పించడానికి ఆగస్టు 15 మీరు దేశ ప్రజలకు ఉద్దేశించి మాట్లాడుతూ గోడలాగా నిలబడతానన్నారు. ఇవాళ కూడా మళ్ళీ అదే అంటున్నారు. మధ్యలో మీరు 11% కాటన్ పైన కస్టమ్ డ్యూటీ తీసేశారు. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా.
ఆగస్ట్ 15 రోజు ఏమన్నారు, వోకల్ ఫర్ లోకల్ అన్నారు. మరి వోకల్ ఫర్ లోకల్ అంటలేదు కదా, వోకల్ ఫర్ ఫారిన్ కాటన్ అంటున్నారు కదా. దీనికి ఆన్సర్ వాట్ ఇస్ ద రీజన్, మీరు ఎందుకు తీసేశారు? టెక్స్టైల్ మిల్స్కి లాభం కావచ్చు, కానీ పత్తి రైతులు దెబ్బతింటారు కదా. సో పత్తి రైతులు దెబ్బతినే పని ఎందుకు చేస్తున్నారు? ఆల్రెడీ మీకు ఎందుకు మీరు అనొచ్చు, అసలు ఏమవుతుంది మరి విదేశీ కాటన్ వస్తే? అమెరికాలో అగ్రికల్చర్ ఈజ్ హైలీ సబ్సిడైజ్, చాలామంది తెలియదు ఇది. అమెరికాలో ఇప్పుడు 12% ఆఫ్ ద ప్రొడక్షన్ మేరకు ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో ఇస్తుంది. మన దగ్గర ప్రొడక్షన్లో, కాటన్ ప్రొడక్షన్లో ఉదాహరణకు సబ్సిడీ 2.37% మాత్రమే. అంటే 12% సబ్సిడీతో వచ్చే కాటన్తో 2.37 గవర్నమెంట్ సపోర్ట్తో వచ్చే కాటన్ పోటీ పడుతుందా? అమెరికాలో కాటన్ కాదు, అగ్రికల్చరల్ కమాడిటీస్ చాలా స్కేల్ ఎక్కువ. ఇప్పుడు మన దగ్గర 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు ఉంటారు, అమెరికాలో 1000 ఎకరాల రైతులు ఉంటారు. అమెరికా జనాభాలో 2% అగ్రికల్చర్ పైన ఆధారపడేది. ఇప్పుడు 1000 ఎకరాల్లో పొలం ఉండి మిషన్లతో, హెలికాప్టర్లతో విత్తనాలు వేసి పెద్ద పెద్ద మిషన్లతో అగ్రికల్చర్ చేస్తే అయ్యే చీప్ వేరు, కాస్ట్ వేరు. మన దగ్గర అయ్యే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేరు. ఇండియాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ మచ్ హయ్యర్ కంపేర్ టు అమెరికా. ఎందుకంటే అక్కడ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అన్నీ ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తుంది. ఇలా అమెరికా డైరీ ఉత్పత్తులు ఇండియాకి వస్తే ఎందుకు ప్రమాదం? భారతదేశంలో సగటున ఒక పశుపాలకుడికి 2 లేదా 3 ఎనిమల్స్ ఉంటాయి, మిల్కీ ఎనిమల్స్, పాలిచ్చే పశువులు 2 కాక 3 ఉంటాయి. అమెరికాలో ఎవరేజ్న ఒక డైరీ ఫార్మర్కు 337 ఎనిమల్స్ ఉంటాయి. కెన్ యూ ఇమాజిన్? ఇప్పుడు మన ఊర్లోకి వెళ్ళండి, మనకే కనబడుతుంది కదా. సో పాపం ఊర్లలో మన పశువులు కాసే వరకు ఎన్ని ఉంటాయండి? 1, 2, 3 ఉంటాయి. సో మీకు 337 పశువులు ఉంటాయి ఒక్కొక్కరికి. అది కూడా ఎవరైనా నేను చెప్పేది ఎట్లా పోటీ పడమంటారు? 337 ఎనిమల్స్ ఉన్న రైతు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత? 1, 2 ఎనిమల్స్ ఉండే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత? మళ్ళీ అక్కడ పూర్తిగా సబ్సిడైజ్. అలాంటి విదేశీ ఉత్పత్తులు ఇండియాలోకి వస్తే మన రైతులు, స్మాల్ ప్రొడ్యూసర్స్ కంప్లీట్గా దివాలా తీసే పరిస్థితి వస్తుంది. మీరు అసలు వ్యవసాయంలో పెద్ద సంక్షోభం వస్తుంది. దీనికి మరి సిద్ధంగా ఉన్నారా? మనం ఇప్పటికే ట్రంప్ విధించినటువంటి ఆంక్షల వల్ల ఆక్వా రైతులు దెబ్బతింటున్నారు. సో అందువల్ల ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్, వై ఆర్ యూ ఎలోయింగ్ కాటన్ ఒక ఎగ్జాంపుల్. రేపు కాటన్తో జరిగింది ఇతరత్ర ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా ఇష్టం వచ్చినట్టుగా ఉత్పత్తులు దేశంలోకి వస్తున్నాయి. ఆల్రెడీ చైనా చీప్ ఉత్పత్తులతో అనేక రకాల ఉత్పత్తిదారులు దెబ్బతింటున్నారు. సో అందువల్ల యూ స్టాండ్ బై ప్రైమ్ మినిస్టర్ చెప్పిందని నేను అప్రిషియేట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మేము నిలబడతాం. నిలబడాలంటే ఏం చేయాలి? మరి దేశీయ కెపాసిటీ కూడా పెంచాలి. మీకు యూరియా ఎక్స్పీరియన్స్ చెప్పాను. యూరియా ఇప్పటికీ మనం 15 to 30% ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నాం. ఎన్ని రోజులు చెప్తున్నారు యూరియాలో స్వయం సమృద్ధి సాధిస్తాం, ఆత్మనిర్భరత అని. మరి ఎందుకు సాధించలేకపోతున్నాం? అందువల్ల ప్రైమ్ మినిస్టర్ నిలబడాలని కోరుకుందాం, నిలబడతాడని ఆశించుదాం. ఆల్రెడీ ట్రంప్ వ్యూహాలకు ప్రతివ్యూహంగా రష్యా, చైనాలతో కూడా సంబంధాలు పెంచుకుంటున్నారు. రష్యా కూడా అమెరికా కొనకపోతే మీ క్లాత్ టెక్స్టైల్స్ని మేము కొంటామని రష్యా ముందుకొచ్చింది. ఇవాళ పేపర్లో చూడండి, రష్యాలో వీసాలను కూడా సరళతరం చేశారు. అంటే అమెరికా ప్రభుత్వం వీసాలను కఠినతరం చేస్తే రష్యాకి వెళ్ళి కూడా ఉద్యోగం చేసుకునేలా. సో అందువల్ల ట్రంప్కు వ్యతిరేకంగా ట్రంప్ను ప్రశ్నించేటువంటి వైఖరి తీసుకోవాల్సిందే. సో వీ హోప్ ప్రైమ్ మినిస్టర్ విల్ స్టాండ్ బై హిస్ వర్డ్స్. ఖచ్చితంగా నిలబడతాడని ఆశించుదాం.